హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఉగాది స్పెషల్ రెసిపీ కొబ్బరి పాలతో కట్టి పొంగల్ని చూపించబోతున్నాను. ఇది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. కట్టి పొంగల్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొబ్బరి పాలతో గనక కట్టి పొంగల్ని చేస్తే సూపర్గా ఉంటుంది. ఇది మహా నైవేద్యంగా నివేదించవచ్చండి. సో ఇప్పుడు నేను వీడియోలోకి ఎలానే చూపించేస్తున్నాను. ఒక గంట సేపు నేను నార్మల్ బియ్యాన్ని 1 అవర్ వరకు 1 కప్పు వరకు నానబెట్టుకున్నాను. పెసరపప్పు కూడా అరకప్పు 1 గంట వరకు నానబెట్టుకున్నానండి. ఆల్రెడీ నానబెట్టుకొని నేను ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. కొబ్బరి పాలను తీసుకుంటున్నానండి. కొబ్బరి పాలు చిక్కగా ఉండకూడదండి. 1 కప్పు కొబ్బరి పాలల్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో అలా ఉంటే మనకి కొబ్బరి పాలు సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను 4 కప్పులు కొబ్బరి పాలను వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఇలాగా నేను కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అందులోకి మరి కాస్త కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటున్నానండి. 4 కప్పులు సరిపడా కొబ్బరి పాలను తీసుకొని చక్కగా ఇలాగా నేను ఉడికించుకుంటున్నాను. సో కొబ్బరి పాలు చిక్కగా ఉంటే తెరకలుగా వచ్చేస్తుందండి. ఆయిల్ కూడా వచ్చేస్తుంది పైకి. అందుకే నేను చిక్కడి కొబ్బరి పాలను తీసుకోకుండా అందులో వాటర్ యాడ్ చేసుకొని తీసుకున్నానండి. కొబ్బరి పాలు మీకు అవైలబుల్గా లేనప్పుడు టెట్రా ప్యాకెట్స్లో కూడా దొరికేస్తున్నాయండి. అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకున్నానండి. సో ఆ వీడియో అనేది నేను కొంచెం మిస్ చేశాను. సో చూపించలేకపోయాను. ఆ తర్వాత నేను యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. కొబ్బరి పాలతో చేసినటువంటి ఈ కొబ్బరి పొంగలి తెల్లగా ఉంటుంది కాబట్టి అందుకే నేను కాస్తంత పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు నేను ఒక కళాయిలో 2 టీ స్పూన్లంతా నెయ్యి వేసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, అలాగే ఇంగువ 1 ఇంచు వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి 2 వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నానండి. అందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 11 వరకు నేను జీడిపప్పులను తీసుకున్నానండి. ఆ తర్వాత అల్లము 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. చక్కగా ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అల్లం వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది. పొంగలికి మంచి రుచి కూడా వస్తుందండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అంతా మిరియాలు వేసుకొని ఇలా చిటపట్లాడే వరకు నేను చక్కగా ఇలా రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దింపి ఒక బౌల్లో వేసుకున్న ఈ పొంగల్లో నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మామూలు పొంగలి కన్నా ఈ కొబ్బరి పొంగలి చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. సో ఉగాదికి తప్పకుండా ఈ స్పెషల్ రెసిపీని తయారు చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రసాదం రెసిపీ అనే కాదు, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుందండి. సో మరెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.